వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు గజేంద్రుణ్ణి శ్రీహరి ఏ విధంగా రక్షించాడన్న విషయాన్ని వివరించి చెప్పారు. అదేవిధంగా ఆ పరమాత్ముడు శ్రీహరి సాక్షాత్తు గజేంద్రునకు చెప్పినటువంటి అమూల్యమైన విషయాలను మనందరికీ తెలియటం కోసం ఆ పరీక్షిన్ మహారాజుకి వివరిస్తూ ఉన్నారు. నాయనా పరీక్షిన్ మహారాజా, గజేంద్రునితో శ్రీహరి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు నీకు చెబుతూ ఉన్నాను. శ్రీ భగవానువాచ ఏ మాం త్వాంచ సరశ్చ ఇదం గిరికందరకాననం వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్. దుస్వప్నాలు వచ్చినా, ఏదైనా బాధ కలిగినా తెల్లవారుజామునే లేచి ఎవరైతే ఈ గజేంద్రునికి సంబంధించినటువంటి చక్కని కథను పారాయణ చేసుకుంటారో లేదా తలుచుకుంటారో, శుచిగా తలుచుకుంటారో వాళ్లకు ఆ అమంగళములన్నీ పోయి శుభాలు కలుగుతాయి అని చెబుతూ ఆ వివరణ ఇస్తూ ఉన్నారు సాక్షాత్తు శ్రీహరి. ఏ మాం త్వాంచ సరశ్చ, ఎవరైతే ప్రాతకాలంలో వేకువజామునే లేచి శుచిగా నన్ను అంటే శ్రీహరిని, అలాగే నిన్ను ఓ గజేంద్ర నిన్ను ఇక్కడ ఎక్కడైతే మొసలి నిన్ను పట్టుకుందో ఆ సరస్సుని, ఈ త్రికూట పర్వత ప్రాంతాన్ని 3 శిఖరములతో బంగారము వెండి ఇనుము ఆ తేజస్సులతో ప్రకాశించేటువంటి ప్రధానమైన 3 శిఖరములు కలిగిన అనేక శిఖరాలతో, ఉద్యానవనాలతో, సరస్సులతో, సెలయేళ్లతో, ఎన్నో రకములైన జంతువులతో, పశుపక్ష్యాదులతో ప్రకాశించేటువంటి ఈ చక్కని త్రికూట శిఖరాన్ని, అందులో వరుణదేవుని యొక్క ఉద్యానవనాన్ని, ఈ సరస్సుని ఎవరైతే స్మరిస్తారో, గిరికందరకాననం పర్వతము లోపల గుహలో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతాన్ని, ఉద్యానవనాన్ని, అలాగే వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ సన్ననైనటువంటి వెదుళ్ళు, అలాగే పెద్ద పెద్ద వెదుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వెదుళ్ళ యొక్క పొదలతో నిండి ఉన్నది కదా ఈ ప్రదేశమంతా. అలాంటి ఈ ప్రదేశాన్ని, పొదలను, దేవతా సంబంధమైన పాదపములు, వృక్షములు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళందరికీ మంగళాలు కలుగుతాయి. అలాగే శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్యజ క్షీరోదం మే ప్రియంధామ శ్వేతద్వీపంచ భాస్వరం. ఈ త్రికూట పర్వతానికి సంబంధించిన పవిత్రమైన శిఖరాలు, నివాసాలు, ఎవరి యొక్క నివాసాలు? బ్రహ్మణ, బ్రహ్మగారి నివాసం, అలాగే పరమేశ్వరుని యొక్క దివ్య నివాసం అంటే కైలాసము, సత్యలోకము. అదేవిధంగా క్షీరోదం మే ప్రియంధామ, నేను నివసించి ఉండేటువంటి క్షీరసాగరము, అలాగే శ్వేతద్వీపము, క్షీరసాగరం దగ్గర ఉన్నటువంటి శ్వేతద్వీపము, ప్రకాశించేటువంటి ఆ శ్వేతద్వీపాన్ని, వీటన్నింటినీ ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళందరూ అమంగళములను పోగొట్టుకుని మంగళాలు పొందుతారు. శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం. ఇలా పరమాత్ముడు చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇంత గొప్ప మహత్తు కలిగినటువంటి చక్కని వృత్తాంతం గజేంద్ర మోక్షం, అది ఒక వర్ణన రూపంగా, ఒక కథాగానంగా మనస్సులో తలుచుకుంటూ ఆ గజేంద్రుడు అదుగో ఆ త్రికూట పర్వత ప్రాంతంలో తన పరివారంతో సంచరిస్తున్నాడు. ఆ సరస్సులో మొసలి ఉన్నది, ఆ మొసలి పట్టుకుంది, బాధపడుతున్నాడు. అదిగో శ్రీహరి వచ్చాడు, చక్రాయుధంతో ఆ మొసలిని సంహరించాడు. ఆహా, ఈ వనం ఎంత బాగుంది! అటు చూస్తే దేవతా వృక్షాలున్నాయి, ఇటు చూస్తే సెలయేళ్లున్నాయి, ఇంకొక పక్క వెదురు చెట్లున్నాయి, ఎన్ని పశుపక్ష్యాదులున్నాయి. ఇది పరమాత్ముడు అవతరించి ఇక్కడికి విచ్చేసినటువంటి గొప్ప ప్రదేశము, మహత్తరమైన ప్రదేశము, గజేంద్రుని రక్షించిన ప్రదేశమని
ఊహతో ఈ మనస్సును అక్కడికి పంపించి ఒక వర్ణనాత్మకమైన దృశ్యకావ్యంగా దాన్ని మనం తలుచుకుంటూ పారాయణ చేస్తే అంతకన్నా పుణ్యాత్ములు ఎవరుంటారు? అందువల్లనే అలా కంటికి కట్టినట్లుగా మళ్ళీ ఆ వృత్తాంతాన్ని సాక్షాత్తు శ్రీహరియే వర్ణనాత్మకంగా చెబుతున్నట్లుగా మనకి వ్యాస మహర్షి అందిస్తున్నారు. అంతేకాదు ఆ వచ్చినటువంటి శ్రీహరి యొక్క ఆయుధాలు, ఆయనకున్నటువంటి గుర్తులు, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, కౌస్తుభం అనేటువంటి మణి, అలాగే మెడలో ఉన్నటువంటి వైజయంతిమాల, గద, కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గద, సుదర్శనము, పాంచజన్యము అంటే ఈ సుదర్శన చక్రము, పాంచజన్యం అనేటువంటి చక్కని శంఖము, అలాగే పతగేశ్వరం సుపర్ణం, ఆయన వాహనమైనటువంటి వేదమయుడైనటువంటి ఆ గరుత్మంతుణ్ణి, శేషంచ మత్కళాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం, నా కళైనటువంటి నా హృదయమునందు నిత్య నివాసినిగా ఉండేటువంటి సూక్ష్మరూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని, అదేవిధంగా నాకు శయ్యగా ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి, బ్రహ్మాణం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవజ, నన్ను ఆశ్రయించి ఉండి నా హృదయంలో స్థిరంగా ఉన్నటువంటి ఆ లక్ష్మిని, అదేవిధంగా ఆదిశేషుణ్ణి, బ్రహ్మగారిని, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి పరమభక్తాగ్రేసరుడైన నారద మహర్షిని, పరమేశ్వరుణ్ణి, భవం శివుణ్ణి, అలాగే ప్రహ్లాదమేవచ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి, వీళ్ళందరినీ కూడా ప్రాతకాలంలో లేచి స్మరించినట్లయితే శుచిగా వాళ్లకు మంగళములు కలుగుతాయి. అంటే దీంట్లో ఉన్న తాత్పర్యం ఏమిటి? మనం పొద్దున్నే మేలుకోగానే ఏం చెయ్యాలి అంటే శుచిగా చక్కగా స్నానం ఆచరించి స్థిరంగా ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి కథలు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి భాగవతుల యొక్క కథలు, ఆ స్వామి దివ్యమంగళమైన రూపము, అలాగే లక్ష్మీదేవి స్వరూపము, పరమాత్మని గురించి కీర్తించినటువంటి దేవర్షుల యొక్క దేవతల యొక్క స్వరూపాలను మన స్థితిని అనుసరించి చక్కగా ఆ రూపాలను స్మరించటము, ఇవన్నీ చేయమని చెబుతున్నారు పరమాత్మ. మత్స్య కూర్మ వరాహాద్యై అవతారై కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం, ఇవన్నీ ఉద్ధరింపబడడానికి చెప్పబడిన అమూల్యమైన రత్నముల లాంటి మాటలు, స్వామి చెప్పినటువంటి మాటలు. నేను ఆ మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారం ఇత్యాదులుగా కలిగిన ఎన్నో లీలావతారాలు ధరించాను కదా, ఆ అవతారములలో నేను చేసినటువంటి లీలలు, విశేషాలు ఏవైతే ఉంటాయో ఆ అనంతమైనటువంటి చక్కని కర్మలను, పనులన్నింటినీ కూడా హాయిగా ఊహించుకుంటూ చక్కగా ధ్యానం చేస్తూ, ఓహో స్వామి ఆ అవతారాన్ని ధరించి ఇలా లీల చేశాడు, అబ్బా ఎంత బాగుంది. గాలి కూడా ప్రవేశించని చోటికి ఎంతో వేగంగా మనసు ప్రయాణించగలదు. ఈ మనసు అనుకుంటే ఏమైనా చేయగలదు, చెడ్డ ఆలోచనలు చేయగలదు, మంచి ఆలోచనలు అయినా చేయగలదు. కాబట్టి ఈ మనసుని మనం ఏం చేయాలి? ఒక దర్పణంలాగా ఊహించుకుని మన హృదయాన్ని ఆ స్వామి చెంతకు పంపించాలి. ఆ అవతారంలో అదిగో కిరీటాన్ని ధరించి స్వామి ప్రకాశిస్తున్నాడు, అదిగో చేతిలో సుదర్శన చక్రం, ఇటు చూసారా శంఖం ఎలా ఉన్నదో, ఎంత అందంగా ఉన్నాడో స్వామి అని ఆ రూపాన్ని చక్కగా ముద్ర వేసుకుని మనస్సులో ఆయన చేసిన లీలా విశేషాలు, హిరణ్యకశిపుణ్ణి ఇలా చీల్చుతున్నట్లుగాను, అలాగే మందర పర్వతాన్ని ఉద్ధరిస్తున్నట్లుగాను, కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలా విశేషాలు కానీ, రామునిగా రావణాసురుని సంహరించిన సన్నివేశాలు కానీ, ఇలా ఆ లీలావతారాలన్నిట్లో ఆయా రూపాలను మన స్థితిని అనుసరించి చక్కగా ఊహించుకుంటూ ఏదైనా ప్రవేశించగలిగినటువంటి ఈ మనస్సులో పరమాత్మ స్వరూపాన్ని ఆయా లీలలతో ప్రవేశింపజేసుకుని చక్కగా దర్పణంలాగా ఆ స్వామిని చూచినట్లయితే, ఆయన కళ్యాణ గుణములను, చరిత్రలను కీర్తించినట్లయితే వాళ్ళు తప్పకుండా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇది ఎంతో సులువైన, సుకరమైనటువంటి చక్కని మార్గాన్ని ఎవరు బోధిస్తున్నారు అంటే సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి చెబుతున్నట్లుగా ఉన్నది. కానీ సాక్షాత్ ఇవి పరమాత్మ పలుకులనే చెబుతున్నారుగా సుఖమహర్షి. నన్ను పొందాలంటే మీరు ఇలా చేస్తే చాలు అని తేలికైన మార్గాన్ని భగవంతుడే మనకు అందిస్తున్నాడు. సూర్యం సోమం హుతాశనం, జగత్సాక్షి రూపుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుణ్ణి, అలాగే అందరికీ ఆహ్లాదాన్ని, కాంతిని పంచేటువంటి చంద్రుణ్ణి, అగ్నిని, ఈ 3 రకాలైనటువంటి ప్రకాశములను కూడా ప్రతిరోజు కూడా తలుచుకోవాలి. దేవతల్ని తలుచుకోవాలి. అందరూ పరమాత్మ స్వరూపులే. ఇన్ని రూపాల్లో ఎందుకున్నాడు పరమాత్మ అంటే ఇదే రహస్యం. మనకు ఏ రూపం గోచరించినా అది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపం అనే భావనతో, ఏ రూపం గుర్తొచ్చినా
ఏ రూపం మీదైతే మనకు నిశ్చలమైనటువంటి భక్తి కుదురుతుందో అక్కడ నిలిపి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ప్రణవం సత్యం అవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయం దాక్షాయణీ ధర్మపత్నీ సోమకశ్యపయోరపి. అదేవిధంగా ఓంకారాన్ని చక్కగా జపించాలి, తలుచుకోవాలి. అవ్యక్తం సత్యం, నిత్యమైన సత్యమైనటువంటి ఆ ప్రణవాన్ని నిరంతరము చక్కగా ధ్యానం చెయ్యాలి. అలాగే గోవిప్రాన్, గోవులను విప్రులను వీళ్లను కూడా పవిత్రమైనటువంటి బుద్ధితో స్మరించుకోవాలి. అవ్యయం ధర్మం, ఎప్పటికీ నశించినటువంటి ధర్మాన్ని కూడా ఆచరించాలనేటువంటి ఆలోచనతో ఉండాలి. దాక్షాయణీ ధర్మపత్నీ సోమకశ్యపయోరపి. చంద్రునికి దక్ష ప్రజాపతి తన కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు, వాళ్లే నక్షత్రాలు. ఇలా ఆ నక్షత్రముల యొక్క పేర్లు అంటే దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు చంద్రునితో సహా తలుచుకోవటం. అలాగే కశ్యప ప్రజాపతి కూడా దక్షుని యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు, వాళ్ళ ద్వారానే ఎంతో సృష్టి ఏర్పడింది. ఆ కశ్యప ప్రజాపతిని ఆ ప్రజాపతి పత్నులను అంటే దాక్షాయణి దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి పుత్రికల యొక్క చరిత్రను చక్కగా పవిత్రమైన భావంతో ఎవరైతే స్మరిస్తారో వారు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారని పరమాత్మే చెబుతున్నాడు. ఇంకా స్మరించేవేమున్నాయో ఇంకా చెబుతున్నారు. గంగాం సరస్వతీం నందాం కాళిందీం సీతవారణం ధ్రువం బ్రహ్మర్షీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్. గంగా నదిని, అదేవిధంగా సరస్వతీ నదిని, నందానదిని, కాళింది అంటే యమునా నది, సితవారణం తెల్లనైనటువంటి గజమేది ఐరావతం ఇంద్రుని యొక్క వాహనం, దానిని, ధ్రువం పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ ధ్రువుణ్ణి, సప్త ఋషులను, పవిత్రమైన చరిత్ర కలిగిన మానవులను, భక్తులను ఎవరినైనా కూడా పవిత్రమైన హృదయంతో చక్కగా స్మరిస్తే అవన్నీ భగవంతుని యొక్క సేవలే అవుతాయి, భగవత్ స్మరణే అవుతుంది. అక్కడికి పంపించాలి మనస్సుని అని చెబుతున్నారు పరమాత్మ. ఉత్థాయాపర రాత్రాంతే ప్రయతాః సుసమాహితాః స్మరంతి మమ రూపాణి ముచ్యంతే హేనసోఖిలాత్. ఈ రకంగా నా స్వరూపములైనటువంటి వీరందరినీ పవిత్రమైన భావంతో నిశాత్యయే రాత్రి గడిచిపోయిన తరువాత తెల్లవారుజామున, రాత్రా అంతే రాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున లేచి చక్కగా శుచిగా ఎవరైతే నా స్వరూపాలన్నింటినీ ఈ విధంగా స్మరిస్తారో వాళ్ళందరూ సమస్తమైన పాపముల నుండి విముక్తులవుతారు అని చెబుతూ ఏమాం స్తువంతి అనేనాంగ ప్రతిబుద్ధ్య నిశాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం. ఇది ఒక విలక్షణమైన విషయం. ఎవరైతే ఈ విధంగా పవిత్రమైన భావంతో ప్రాతకాలంలో లేవంగానే శుచిగా ఈ చరిత్రలన్నింటినీ కూడా స్మరిస్తూ ఉంటారో వాళ్లకు నేను వాళ్ళ అవసాన దశలో మరణించేటువంటి సమయంలో నా మీద ధ్యాస ఉండే విధంగా అనుగ్రహిస్తాను అంటున్నారు. ఇది ఎంత ఉత్తమమైనటువంటి వాక్యం. మరణ సమయం ఆసన్నమైనప్పుడు స్పృహ ఉండకపోవచ్చు, లేదా మాటలు రాకపోవచ్చు, మనస్సు పనిచేయకపోవచ్చు, చంచలమైపోవచ్చు, బుద్ధి ఏం చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలో ఉండొచ్చు. ఎప్పుడో తలుచుకుందాంలే పరమాత్మని, చాలా సమయం ఉంది కదా అనుకుంటే ఆ అంత్యకాలం సమీపించినప్పుడు ఆ పరమాత్మ విషయం తప్ప మిగతా విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో ప్రత్యేకంగా పరమాత్మను స్మరిస్తే వాళ్ళకి ముక్తే కదా. అలాంటి సమయంలో పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి ఆ పరమాత్మ స్మరణ కలగాలనంటే ఏం చెయ్యాలి అంటే అనునిత్యము ప్రాతకాలంలో ఈ దివ్యమైన భక్తుల యొక్క, పరమాత్మ యొక్క, మహర్షుల యొక్క దివ్య లీలా విభూతులను ఆనందంగా స్మరించినట్లయితే అటువంటి వారికి అంత్యకాలం సమీపించినప్పుడు వేరే విషయాలేమీ గుర్తు రాకుండా నాకు సంబంధించిన విషయాలే గుర్తొచ్చి వాళ్ళు మోక్షాన్ని పొందేటట్టు నా సన్నిధికి వచ్చేటట్టు నేను అనుగ్రహిస్తానని పరమాత్మ స్వయంగా తన వాక్కులతో చెబుతున్నటువంటి మాటలు. తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విమలాం మతిం. స్వచ్ఛమైనటువంటి బుద్ధిని నేను ఇస్తాను వాళ్ళకి. శ్రీ సుక ఉవాచ ఇత్యాదిస్య హృషీకేశః ప్రథమాయ జలజోత్తమం హర్షయన్ విబుధానీకం ఆరురోహ ఖగాధిపం. ఈ రకంగా ఆ శ్రీహరి గజేంద్రుణ్ణి చక్కగా అనుగ్రహించినటువంటి వాడై తన మాటగా అమూల్యమైన సందేశాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా గజరాజుకి చెప్పినట్లుగా లోకానికంతటికీ అందించి తన శంఖమైనటువంటి ఆ పాంచజన్యాన్ని ఒక్కసారి పూరించి అందరినీ ఆనందింపజేస్తూ, దేవతలందరినీ ఆనందింపజేస్తూ
తన వాహనమైన గరుత్మంతుణ్ణి అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. శ్రీ సుక ఉవాచ. ఈ విధంగా గజేంద్ర మోక్షానికి సంబంధించిన కథనంతటిని, ఇతిహాసాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. ఆ తరువాత శుకుల వారు రైవత మన్వంతరానికి సంబంధించిన విశేషాలు చెబుతున్నారు. అసలు ప్రశ్న అదే కదా పరీక్షిత్ మహారాజు అడిగింది. 14 మన్వంతరాల్లో జరిగిపోయిన మన్వంతరాలు, జరుగుతున్న మన్వంతరము, జరగబోయే మన్వంతరాల్లో పరమాత్ముడు ఏ ఏ విధమైన రూపాలు ధరించి ఏ ఏ లీలలు చేశాడో అవన్నీ వర్ణించమని చెబితే తామస మన్వంతరం అంటే 4వదైన తామస మన్వంతరం దాకా వర్ణించి చెప్పి ఇప్పుడు 5వదైనటువంటి రైవత మన్వంతరం గురించి వర్ణించబోతూ ఉన్నారు సుక మహర్షి. రాజన్ ఉదితమేతత్తే హరేః కర్మాఘనాశనం గజేంద్రమోక్షణం పుణ్యం రైవతంత్వంతరం శృణు. ఓ మహారాజా, నీ కోరిక మేరకు అద్భుతమైనటువంటి ఆ గజేంద్రుని చరిత్రను తెలియజేసేటువంటి కథనంతా విపులంగా వివరించాను కదా. ఇప్పుడు రైవత మన్వంతరం గురించి వర్ణిస్తున్నాను, శ్రద్ధగా విను. పంచమో రైవతో నామ మనుః తామస సోదరః బలీ వింధ్యాదయస్తస్య సుతాః అర్జున పూర్వకాః. రైవతుడనే పేరు కలిగినటువంటి మనువు ఉన్నాడు కాబట్టి దానికి రైవత మన్వంతరం అనే పేరు వచ్చింది. ఈ రైవతుడు ఎవరో కాదు, అంతకుముందు మన్వంతరంలో చెప్పబడిన తామసుని యొక్క సోదరుడే ఈ రైవతుడు. అతనికి సంతానం ఉన్నారు. రైవతునికి వాళ్ళ పేర్లు ఏమిటి అంటే అర్జునుడు, బలి, వింధ్యుడు మొదలుగా కలిగిన సంతానం అబ్బో ఎంతోమంది ఉన్నారు. బలి వింధ్యాదయస్తస్య సుతాః అర్జున పూర్వకాః. వీరందరిలో పెద్దవాడెవరు అంటే అర్జునుడనే పేరు కలిగినటువంటి వాడు. విభురింద్రః సురగణాః రాజన్ భూతరయాదయః హిరణ్యరోమా వేదశిరాః ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః. మరి రైవత మన్వంతరంలో దేవేంద్రునిగా ఉన్నవాళ్ళు ఎవరు? ఆయా మన్వంతరాల్లో ఒక్కొక్క ఇంద్రుడు మారుతూ ఉంటాడని చెప్పుకున్నాం. మరి ఈ రైవత మన్వంతరంలో ఉన్నటువంటి ఇంద్రుడి పేరు ఏమిటంటే విభుః ఇంద్రః. ఇంద్రుడి పేరు విభుడు. అలాగే అప్పుడున్న దేవతల పేర్లు ఏమిటి అంటే భూతరయాదయః. భూతరయుడు మొదలుగా కలిగిన ఎంతోమంది దేవతలు ఉన్నారు. హిరణ్యరోమా వేదశిరాః ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః. సప్తర్షులు కూడా మన్వంతరంలో మారతారు, వాళ్ళ పేర్లు మారతాయి. మరి ఈ సప్తర్షులు ఎవరు ఆ రైవత మన్వంతరంలో అంటే హిరణ్యరోముడు, వేదశిరసుడు, ఊర్ధ్వబాహు మొదలైనటువంటి ఋషులున్నారు, సప్తఋషులు ఈ రైవత మన్వంతరంలో. అదేవిధంగా మరి ఈ మన్వంతరంలో పరమాత్ముడు ఏ పేరుతో ఎలా ఉద్భవించాడు, ఎవరికి జన్మించాడు ఆ విషయాన్ని చెబుతున్నారు. పత్ని వికుంఠా శుభ్రస్య వైకుంఠై సురసత్తమైః తయోః స్వకల్పయా జజ్ఞే వైకుంఠో భగవాన్ స్వయం. తన సంకల్పంతో రైవత మన్వంతరంలో ఆ శ్రీ మహావిష్ణువు ఎలా జన్మించాడంటే వికుంఠ అలాగే శుభ్రుడు అనే దంపతులకు, శుభ్రునకు వికుంఠ అనేటువంటి ఆ శుభ్రుని యొక్క భార్యకు, ఈ దంపతులకు వైకుంఠై సురసత్తమై వైకుంఠులనే పేరు కలిగిన దేవతలతో పాటుగా జన్మించాడు ఆ దంపతులకు. తయో స్వకల్పయా జజ్ఞే వైకుంఠ. ఆయన అవతరించినప్పుడు ఆయన పేరు ఏమిటి అంటే వికుంఠ అనేటువంటి ఆమెకు జన్మించాడు కాబట్టి ఆయన్ని వైకుంఠుడు అన్నారు. అలాగే ఎంతోమంది దేవతలు వైకుంఠులు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందారు. శుభ్రునకు వికుంఠ అనేటువంటి ఆమెకు ఆ దంపతులకు జన్మించినటువంటి ఆ పరమాత్మ పేరు ఏమిటి అంటే వైకుంఠుడు. ఈ రైవత మన్వంతరంలో ఏం చేశాడు ఈ మన్వంతరంలో ఆయన? ఎంతో చిత్రం. వైకుంఠ కల్పితో ఏన లోకో లోక నమస్కృతః రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా. ఈ రైవత మన్వంతరంలో జరిగినటువంటి విశేషం ఏంటంటే ఆ వైకుంఠుడనే పేరు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు వైకుంఠ లోకాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రైవత మన్వంతరంలో తన లీలావతారంగా వైకుంఠునిగా జన్మించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈ వైకుంఠ లోకాన్ని ఏర్పాటు చేశాడు. దేనికోసము అంటే రమయా ప్రార్థ్యమానేన. లక్ష్మీదేవి ప్రార్థించింది, స్వామి మనకు చక్కని నివాస స్థానాన్ని ఏర్పాటు చేయండి అని కోరితే ఆమె ముచ్చట తీర్చడానికి తత్ప్రియకామ్యయ, ఆమెకు ఆనందాన్ని కలిగించటం కోసం ఈ వైకుంఠుడు సర్వలోక నమస్కృతః, సమస్తమైన లోకముల చేత దేవతల చేత ప్రార్థింపబడేటువంటి ఆ వైకుంఠ ధామాన్ని
ఈ పరమాత్ముడు ఏర్పాటు చేశాడు, వైకుంఠుడనే పేరుతో ఉద్భవించి అని చెబుతున్నారు ఒక విలక్షణమైనటువంటి విషయాన్ని సుఖ మహర్షి. తస్యానుభావః కథితః గుణాశ్చ పరమోదయాః భౌమాన్ రేణోన్ స విమమే యో విష్ణోః వర్ణయేద్గుణాన్. ఇక వైకుంఠుడనే పేరు కలిగిన పరమాత్ముని యొక్క దివ్యలీలా విభూతులు వర్ణించటం ఎవరి వల్ల కాదు, చాలా గొప్ప విశేషాలు. కథితః గుణాశ్చ పరమోదయాః, ఆయన గుణాలు తలుచుకుంటేనే ఎన్నో రకములైన అభ్యుదయాలన్నీ మనకి కలుగుతాయి అని చెబుతూ, మరి ఎలాగండి వర్ణించటం అంటే, ఎవరైతే ఈ భూమి మీద ఉన్నటువంటి రేణువులన్నింటినీ లెక్క పెట్టడానికి సమర్థులవుతారో వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మ యొక్క గుణములను వర్ణించడానికి సమర్థులవుతారు. అంటే అన్ని గుణాలున్నాయి, లెక్కలేనన్ని గుణాలున్నాయి అని చెప్పడంలో ఉన్న ఒక చక్కని వైలక్షణ్యం. ఇలా రైవత మన్వంతరం గురించి వర్ణించి చెప్పిన తర్వాత చాక్షుష మన్వంతరం అనబడేటువంటి 6వ మన్వంతరం విశేషాలు పరీక్షిత్ మహారాజుకి వర్ణించబోతూ ఉన్నారు. షష్ఠశ్చ చక్షుషః పుత్రః చాక్షుషో నామ వైమనుః పూరుష సుద్యుమ్న ప్రముఖాః చాక్షుషాత్మజాః. నాయన పరీక్షిత్ మహారాజా, 6వ మన్వంతరం ఏది అంటే చాక్షుష మన్వంతరం. ఇందులో చక్షు అనే పేరు కలిగిన వాని కుమారుడే ఆ చాక్షుషుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు కాబట్టి అతని పేరు మీదే చాక్షుష మన్వంతరం అని ప్రసిద్ధి వచ్చింది. ఆ చాక్షుషుని యొక్క కుమారులు ఎవరు అంటే పురుష సుద్యుమ్న ప్రముఖాః, పూరుడనేవాడు, పురుషుడు, ప్రద్యుమ్నుడు, ఇంకా చాలామంది ప్రముఖాః, ముఖ్యులు 3 పేర్లు చెప్పారు. ఇలా పేర్లు కలిగినటువంటి వారు ఆ చాక్షుష మనువు యొక్క సంతానమై ఉన్నారు ఈ చాక్షుష మన్వంతరంలో అని చెప్పి, ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః మునయస్తత్ర వైరాజన్ హవిష్మద్వీరకాదయః. మరి ఈ చాక్షుష మన్వంతరంలో కూడా ఇంద్రుడు మారతాడు, ఇంద్రుడి యొక్క పేరు మారుతుంది కాబట్టి ఆ ఇంద్రుడి పేరేమిటి చాక్షుష మన్వంతరంలో అంటే మంత్రద్రుమః, మంత్రద్రుముడనే పేరుతో ఇంద్రుడున్నాడు ఈ మన్వంతరంలో. దేవతాగణములు ఎవరు అంటే దేవాః ఆప్యాదయో గణాః, ఆప్యాదులు అనబడే పేరు కలిగిన దేవతల గణమున్నారు. మునయస్తత్ర వైరాజన్, మరి సప్తఋషులెవరు ఈ చాక్షుష మన్వంతరంలో 6వ మన్వంతరంలో అంటే హవిష్మద్వీరకాదయః, హవిష్మంతుడు, వీరకుడు మొదలైన పేరు కలిగిన సప్తఋషులున్నారు. ఇంద్రుడి పేరేమో మంత్రద్రుముడు, దేవతలేమో ఆప్యాదులు, అలాగే సప్తఋషులేమో హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారున్నారు. అలాగే తత్రాపి దేవ సంభూత్యాం వైరాజస్యాభవత్సుతః అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః. ఈ మన్వంతరంలో చాక్షుష మన్వంతరంలో కూడా ఆ శ్రీ మహావిష్ణువు అవతరించాడు. మరి ఈ మన్వంతరంలో అవతరించిన పరమాత్ముని పేరేమిటి అని అడిగితే అజితుడనే పేరుతో ఆయన ఉద్భవించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఎవరికి జన్మించాడు? సంభూత్యాం వైరాజస్య, వైరాజు సంభూతి, వైరాజ్ అనేటువంటి ఒక మహర్షి, అలాగే సంభూతి ఆయన భార్య పేరు, వీరిరువురికి ఈ దంపతులకు జన్మించినటువంటి ఆ పరమాత్ముని పేరు అజితుడు. ఆ అజితుడనే పేరుతో చాక్షుష మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః, ఆ విష్ణువు యొక్క అంశ ఇలా ఉద్భవించింది చాక్షుష మన్వంతరంలో అని. ఒక్కొక్క మన్వంతరంలో పరమాత్ముడు ఏ ఏ లీలలు చేశాడు, ఏ ఏ రూపాలతో ఉద్భవించాడని సవివరంగా ఇంద్రాదుల పేర్లేమిటి, ఋషుల పేర్లేమిటని వర్ణించి చెబుతూ వస్తున్నారు ఆ సుఖ మహర్షి. ఈ విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం, మరికొన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.